హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ 02కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మన ఇండియాలో స్కామ్లు చాలా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఎక్కువగా స్కామ్ కాల్స్ వస్తున్నాయా? లేదంటే ఎవరైనా కాల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, లేదంటే బ్యాంక్ ఎంప్లాయీని అని చెప్పి స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఒకవేళ మీతో ఇలాంటి స్కామ్ జరిగితే గవర్నమెంట్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే 1930కి ఇమీడియట్గా కాల్ చేసి మీతో స్కామ్ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీతో ఫేక్ కాల్స్ కానీ ఫ్రాడ్ కాల్స్ స్కామ్ ఏదైనా జరిగితే మీరు డైరెక్ట్గా sancharsati.gov.inకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇలాంటి స్కామ్స్కి గురి కాకుండా ఉండాలి అంటే మీకు తెలియని వాళ్ళు ఏదైనా లింక్ పంపిస్తే దాన్ని ఓపెన్ చేయకండి. అలాగే మీకు వచ్చిన ఓటీపీస్ని మీకు తెలియని వారితో చెప్పకండి. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీకి చెప్పి సేఫ్గా ఉండమని చెప్పండి. నెక్స్ట్ న్యూస్, Xiaomi 15 Ultra గురించి. ఈ మొబైల్ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని యూజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మొబైల్ 2025 ఫిబ్రవరిలో చైనాలో లాంచ్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్, iQOO Z9 టర్బో గురించి. ఈ మొబైల్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో రాబోతుంది. ఈ మొబైల్లో 6000 mAh నుంచి 6400 mAh బ్యాటరీ ఉండబోతుంది. నెక్స్ట్, రైల్వే నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఒక యాప్ ఉండేది, ట్రైన్ ఎక్కడ దాకా వచ్చిందో చూడాలంటే ఇంకో యాప్ ఉండేది. ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని చెప్పేసి ఈ సూపర్ యాప్ని తీసుకురాబోతున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఈ యాప్లోనే ఉంటాయి. చాలా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే పని లేదు, ఈ ఒక్క యాప్ ఉంటే సరిపోద్ది. నెక్స్ట్, వాట్సాప్ గురించి. వాట్సాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఓన్లీ ఇప్పుడు iOSకి మాత్రమే వచ్చింది, ఆండ్రాయిడ్కి ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్ వచ్చేసి డాక్యుమెంట్ స్కానింగ్. ఇంతకుముందు మనం డాక్యుమెంట్ని స్కాన్ చేయడానికి వేరే యాప్స్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వాట్సాప్లోనే స్కాన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ని స్కాన్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు, క్రోప్ చేయొచ్చు, కాంట్రాస్ట్ని పెంచవచ్చు, బ్రైట్నెస్ని చేంజ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐఫోన్స్లో మాత్రమే ఉంది. ఫ్యూచర్లో మన ఆండ్రాయిడ్కి కూడా రావచ్చు. నెక్స్ట్ న్యూస్ కూడా వాట్సాప్ నుంచే. ఫ్రెండ్స్, జనవరి 1 నుండి వాట్సాప్ 20 ఆండ్రాయిడ్ డివైజెస్లో వర్క్ అవ్వడం ఆపేస్తుంది. ఈ 20 డివైస్లలో పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఉన్నాయి, శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటివి. ఈ 20 డివైస్ నేమ్స్ని డిస్ప్లే చేస్తున్నా, చూసుకోండి. ఈ 20 డివైస్లో వాట్సాప్ ఎందుకు వర్క్ అవ్వదంటే ఇవి చాలా పాత మొబైల్స్, 1 decade అయిపోయింది. నెక్స్ట్, నిన్న గోల్డ్ రేట్ చూసుకుంటే 24 క్యారెట్స్కి 76,340 రూపీస్ ఉంది. 22 క్యారెట్స్ది 69,920 రూపీస్ ఉంది. ఇవాల్టి న్యూస్ ఇంతే ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కొత్త టెక్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. నిన్న చేసిన టెక్ న్యూస్ మీరు మిస్ అయితే ఎండ్ కార్ట్లో ఇస్తున్నా, వెళ్ళి చూడండి. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన టెక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.